ఇటు పార్టీకి అంటిముట్టున్నట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో లేదు మేమంతా ఒకటే అనే విధంగా కూడా ఇటు కేసీఆర్ తో పాటు కవిత వచ్చింది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే గత కొంతకాలంగా ఏదైతే కవిత లేఖ విడుదల చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా కేసీఆర్ కలిసిన సందర్భం లేదు. ఆ విషయంలో కూడా కొంత తెలంగాణలో కొంచెం రాజకీయ వేడి అప్పటి నుంచి మొదలైంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కవిత ఏ రోజు కూడా కలిసిన సందర్భం లేదు. ఈ రోజు ఉదయం 9 గంటలకు కేసీఆర్ బీఆర్కే భవన్ అదే తన ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్ కి ఎప్పుడైతే బయలుదేరుతారని చెప్పేసి అనుకున్న సందర్భంలో ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. కవిత తన భర్త అనిల్ కుమార్ తో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. దాదాపు గంటన్నర చర్చించిన తర్వాత 9:40 ప్రాంతంలో మరి తిరిగి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్ కి బయలుదేరి వచ్చారు. గంటన్నర సేపు వాళ్ళు చర్చలు జరిపారు. అంటే ఎలా ప్రభుత్వాన్ని అంటే మనని ఏదైతే ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తున్నా ఖచ్చితంగా వాళ్ళకు సరైన బుద్ధి చెప్పే విధంగా మన యొక్క విచారణలో అంటే అంశాలను నిగ్గు తేల్చాలి అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేసీఆర్ తో చర్చిస్తున్న సందర్భం అయితే ఉంది. నిన్న మధ్యాహ్నము హరీష్ రావు మరొకసారి అంటే ఆయన కమిషన్ ముందు హాజరైన తర్వాత 9వ తారీఖున కేసీఆర్ దగ్గరికి వెళ్లి దాదాపు రాత్రి 8 గంటల వరకు కూడా చర్చించినటువంటి హరీష్ రావు నిన్న మళ్ళీ 1 గంటల ప్రాంతంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. నిన్న మొత్తం అక్కడే ఉన్నారు. హరీష్ రావుతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడే ఉన్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఈ రోజు ఉదయం కూడా కొంతమంది ముఖ్య నేతలు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, కవిత వాళ్ళ హస్బెండ్ కావచ్చు, ఇట్లా కొంతమంది ముఖ్య నేతలు అంటే మన పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, కొంతమంది అంటే ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. కేసీఆర్ తో పాటు ఒక పెద్ద భారీ కాన్వాయ్ తోనే ఇక్కడికి బీఆర్కే భవన్ కి చేరుకున్నారు. కానీ బీఆర్కే భవన్ లో మాత్రం కొంతమందిని లోపలికి ఆలోచించినట్టు తెలుస్తుంది. మనం చూసుకున్నట్టయితే కూడా మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ నేతలు కానీ ఒకటే మాట అంటున్నారు, కావాలని ప్రభుత్వం మమ్మల్ని ఇరికిస్తుంది, ఇరకాటంలో పెడుతుంది, కావాలని నిందలు మోపుతుంది అంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ విచారణ అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రోజు కేసీఆర్ అసలు కమిషన్ ముందు ఎలాంటి సమాధానాలు ఉంచబోతున్నారు, ఎలాంటి అంశాలను కేసీఆర్ కమిషన్ తీసుకొస్తారు, కాళేశ్వరం నిర్మాణము అసలు ఎక్కడ కూడా ప్రపంచంలో ఒక ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత కఠినటువంటి 3 సంవత్సరాలకి ప్రాజెక్టు కూలిన సందర్భాలు లేవు. కానీ అదేదో చిన్న డ్యామేజ్ కూడా కావు. కళ్ళకు కట్టినట్టుగా పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి మేడిగడ్డలో ప్రధానంగా అంటే కాళేశ్వరం నిర్మాణంలో అన్నారం, సింధీల, మేడిగడ్డ చాలా కీలకమైనటువంటి బ్యారేజ్. ఆ కీలకమైనటువంటి బ్యారేజ్ లో అందులో మేడిగడ్డనే మెయిన్ బ్యారేజ్. ఆ మేడిగడ్డ నుంచే పూర్తి స్థాయిలో నీటిని పంపు చేయాలని చెప్పేసి మొదట నిర్ణయించుకున్నది. కొన్ని నిర్మాణ సంస్థలు మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా మిడ్ మానేరుకి కావచ్చు, ఎల్లంపల్లికి కావచ్చు డైరెక్ట్ గా పంపింగ్ చేసే అవకాశం ఉండదు. పూర్తి స్థాయిలో మరి ఇంకొక కొన్ని బ్యారేజీలు నిర్మించుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పిన సందర్భంలోనే మేడిగడ్డ నుంచి మరొక 2 బ్యారేజీలు నిర్మిస్తూ అన్నారం, సుందీల బ్యారేజీలు కూడా వాటిని నిర్మించిన సందర్భం అయితే ఉంది. అలాంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ లో 7th పియర్ కుంగిపోవడం అనేది చాలా చిన్న విషయం కాదు. పూర్తి స్థాయిలో అక్కడ ఎందుకు పనికి రాకుండా పోయింది అని చెప్పేసి కూడా ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ ఇచ్చింది. అంటే కాళేశ్వరం నిర్మాణంలో మొదటి నుంచి కూడా చివరి వరకు ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా చాలా నిర్లక్ష్యం వహించారు. ఎక్కడ కూడా నిర్మాణానికి సంబంధించి ఎక్కడ కూడా జాగ్రత్త వహించలేదు అని చెప్పేసి ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. అంటే కళ్ళకు కట్టినట్టుగా ప్రాజెక్టు నిర్మాణంలో ఎంత అవకతవకలు జరిగాయి, అసలు నిర్మాణంకి ఉపయోగించినటువంటి క్వాలిటీ మాత్రం ఎక్కడ అంటే క్వాలిటీని ఎక్కడ కూడా ఉపయోగించలేదు. అందులో నిర్మాణానికి కావాల్సినటువంటి సిమెంట్ కావచ్చు, అందులో కావాల్సినటువంటి ఐరన్ కావచ్చు, అంటే నిర్మాణానికి కావాల్సినటువంటి ఐటమ్స్ లో ఎక్కడ కూడా క్వాలిటీని ఉపయోగించలేదని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి కూడా అంటే ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి ఎండింగ్ వరకు కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించారు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. అంతేకాకుండా ఫాగ్ నివేదిక ఇచ్చింది. అంతేకాకుండా విజిలెన్స్ కూడా నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ వాళ్ళైతే ఏకంగా అందులో నిర్మాణంలో భాగమైనటువంటి కొంతమంది పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి. అంటే ఇప్పటి వరకు అధికారులుగా ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ జీతాల నుంచి రికవరీ చేయాలి. ఒకవేళ రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పెన్షన్ల నుంచి కూడా రికవరీ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. దాదాపు 50 మంది అధికారుల పైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కూడా విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని కూడా ప్రతిష్ట పాలు చేసే విధంగా చేయదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అక్కడ కళ్ళ కట్టినట్టుగా కాళేశ్వరం కమిషన్ లో అవకతవకలు జరిగాయి. కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించారు. కాళేశ్వరం కేవలం
బీఆర్ఎస్ వాళ్ళకి కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం గా మారిందే తప్ప ఎక్కడ కూడా ప్రాజెక్ట్ ను పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా కట్టలేదు అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టు ఒకవైపు అన్ని లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారానే నీరు అందిస్తుంటే కావాలని చెప్పేసి ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేస్తుంది. ప్రాజెక్టులు అన్నప్పుడు చిన్న చిన్న డ్యామేజ్ జరుగుతాయి. గతంలో ప్రాజెక్టులు నిర్మించినప్పుడు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినటువంటి అనేక ప్రాజెక్టులకు కూడా డ్యామేజ్లు జరిగినాయి, వాటిని రిపేర్ కూడా చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ప్రాజెక్టు నిర్మించిన తర్వాత జరిగినటువంటి డ్యామేజ్ ని అంటే రికవరీ అంటే పునర్నిర్మాణం చేయకుండా ఇంకా మరింత డ్యామేజ్ గురయ్యే విధంగా కావాలని చెప్పేసి వాళ్ళు బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి మాత్రం బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కానీ ఇవన్నిటిని కూడా ఖండిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికోసం ఒక కమిషన్ ఏర్పాటు చేశాము, మేము చర్యలు తీసుకోవడం కాదు, కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకి నివేదికల పైన కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ రోజు చర్చించేటువంటి అంశము ఇది కీలక పరిణామము. కేసీఆర్ ఎలాంటి సమాధానాలు కమిషన్ ముందు ఉంచబోతాడు, కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. నిన్న మొన్న చూసినటువంటి విచారణ చూసా మాత్రం వాళ్ళు చాలా సింపుల్ గా లైట్ గా తీసుకున్నట్టుగా కనపడుతుంది. అంటే అధికారులు మాత్రం రాజకీయవేత్తల పైన వేయడము, రాజకీయవేత్తలు మాత్రం మాకు సంబంధం లేదు, ఏదైతే ఈటల రాజేందర్ ఇరిగేషన్ శాఖ పైన వేసి పూర్తి స్థాయిలో ఆర్థిక శాఖకు ఎలాంటి సంబంధం లేదు. కార్పొరేషన్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధుల కొరకు ఉన్న నేపథ్యంలోనే దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ నుంచి నిధులు మళ్లించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ కార్పొరేషన్ కూడా కాళేశ్వరం కార్పొరేషన్ కూడా కేవలం ఇరిగేషన్ శాఖ పరిధిలోనే పనిచేసిందని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ పైన నెట్టేసిండు ఈటల రాజేందర్. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఇరిగేషన్ శాఖ పైన నెట్టేస్తే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు మాత్రము కొన్నిటికి సమాధానం చెప్తుంది. అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు కాబట్టి మేడిగడ్డకు తరలించాల్సి వచ్చింది. మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా నీటిని పంపు చేయలేము కాబట్టి నిర్మాణ సంస్థలే అక్కడ ఇంకొక 2 బ్యారేజ్ నిర్మించుకోవడానికి మీకు అవకాశం కల్పించుకోవాలని చెప్పుకుంటే మేడిగడ్డ తర్వాత అన్నారం కుండీల బ్యారేజ్ నిర్మించామని చెప్పడంతో పాటు ఎక్కువ మొత్తంలో సామర్థ్యంలో నీటి నిల్వ ఉండాలి అంటే మేడిగడ్డకు సిద్ధ చేయాల్సి వస్తుంది. మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉందని చెప్పేసి నిర్మాణ సంస్థలు నివేదిక అంటే వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత నివేదిక ఇచ్చిన తర్వాతనే మేము ముందుకెళ్ళాము. పూర్తి స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేశాము. కమిటీ నిర్ణయాలు సబ్ కమిటీ నిర్ణయాల మేరకే క్యాబినెట్ లో చర్చించాము. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రాజెక్టు రూపకల్పన జరిగింది, ప్రాజెక్టు నిర్మించామని చెప్పేసి హరీష్ రావు చెప్పారు. కానీ కమిషన్ హరీష్ రావు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగింది. అసలు ప్రాజెక్ట్ లో బ్యారేజీలో నీళ్లు నిల్వ ఉంచారా, నీరు నిల్వ ఉంచితే ఎంత మేర నిల్వ ఉంచారు, ఎఫ్టీఎల్ వరకు నిల్వ ఉంచారా, ఒకవేళ ఎఫ్టీఎల్ వరకు నిల్వ ఉంచినా వాటిని నీటి నిల్వ ఉంచినా మీకు అధికారాలు ఎవరిచ్చారంటే ఒకవేళ ప్రాజెక్టు ఇలాంటి డ్యామేజ్ కు గురి కావాల్సినటువంటి కారణము ఎవరిది అని చెప్పేసి అడిగితే ఇలాంటి ప్రశ్నలు అన్నిటిని కూడా తెలుగుగా అంటే బ్యారేజ్ లో నీటి నిల్వ ఉంచాలన్నా కూడా ఎఫ్టీఎల్ వరకు నిల్వ ఉంచాలా, ఎంతవరకు నిల్వ ఉంచాలన్నా కూడా, లేదంటే ఇంకా పూర్తి స్థాయిలో దానిపైన అంశాలన్నిటికీ నిల్వ ఉంచితే బ్యారేజ్ పరిస్థితి ఏంటి, అంశాలన్నిటి కూడా టెక్నికల్ టీం చూసుకుంటుంది తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదనే అంశాన్ని లేవనెత్తారు. అంటే ఈ హరీష్ రావు కొన్నిటికి సమాధానం చెప్తూనే అంటే అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు కాబట్టి మేడిగడ్డకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి అంశాన్ని చాలా తెలివిగా చెప్తూనే ఇంకా అసలు విషయానికి వస్తుంది. అంటే బ్యారేజీలో నీటి నిల్వ ఉంచడం వల్లనే కొంత డ్యామేజ్ గురైందని చెప్పేసి వచ్చిన అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో టెక్నికల్ టీం పైన ఎత్తేసిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ రోజు కేసీఆర్ ని ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు అంటే ఇన్ని రోజులు చెప్పినటువంటి అంశాలు ఒక ఎత్తు అయితే ఈ రోజు కేసీఆర్ చెప్పే అంశం మాత్రం ఒక ఎత్తు. ఎందుకంటే కేసీఆర్ అందరిపైన నెట్టేసే అవకాశం ఉండదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, టెక్నికల్ టీం కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఒక ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం వాళ్ళు ఓవరాల్ గా చెప్తే చేసే అవకాశం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకి డాక్యుమెంటేషన్ రూపంలో కావచ్చు, రిటర్న్ లో నిర్ణయాలు తీసుకున్నటువంటి వాళ్ళే ఉంటేనే వాళ్ళు ముందుకెళ్లే సందర్భం అయితే ఉంటది. అయితే గతంలో ఉన్నటువంటి అధికారులు చాలా మంది కూడా ప్రాజెక్టు నిర్మాణము, ప్రాజెక్టు డిజైన్ లో మార్పులు కావచ్చు, రీడిజైన్ చేయడం కావచ్చు, రీడిజైన్ చేసిన తర్వాత కూడా అంటే వాళ్ళు డిపిఆర్ రాజపురస్వంగా చేసినటువంటి రీడిజైన్ అయితే ఉందో అది కాకుండా నిర్మాణం చేసినప్పుడు అంటే వాళ్ళు నిర్మించినటువంటి నిర్మాణం ఒకలా ఉంది, డిపిఆర్ లో డిజైన్ ఒకలా ఉంది. అయితే ఇవన్నిటిని కూడా కేసీఆర్ చెప్పిన మేరకే మేము నడుచుకున్నాము, ముందుకెళ్ళాము, అది కేవలం వాళ్ళ డిసిషన్ అని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. అయితే ఈ రోజు కేసీఆర్ ని టెక్నికల్ అంశాలకు సంబంధించి కావచ్చు, నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అన్ని అంశాలు కూడా కేసీఆర్ ని అడిగే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో కేసీఆర్ కమిషన్ ముందు ఎలాంటి ఆధారాలతో ముందుకెళ్తాడు, ఎలాంటి సమాధానాలు ఇస్తారు, కేసీఆర్ ఎవరిపైన నెట్టేసే ప్రయత్నం చేస్తాడా,
లేదంటే కేసీఆర్ నేనే బాధ్యత వహించినా అని చెప్పేసి ఒప్పుకుంటారా అని మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశం అయితే కనబడుతుంది. ఒకవేళ ఈ రోజు కేసీఆర్ ఇచ్చినటువంటి విచారణ అంశానికి సంబంధించి కమిషన్ పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ కాకపోతే మాత్రం మరొకసారి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి పై స్థాయి అధికారులు కావచ్చు, ఎవరైతే కేసీఆరే కర్తకర్మ క్రియ అని చెప్పినట్టు కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ చెప్తున్న ముందుకెళ్ళాము అని చెప్పేసి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ మళ్ళొకసారి బయటకు చేసే అవకాశం ఉంది, మళ్ళొకసారి వాళ్ళని విచారణ చేసే అవకాశం ఉంది. వాళ్ళతో పాటు మొన్నదాకా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళని కూడా మరొకసారి పిలిచే అవకాశం కూడా ఉండొచ్చు. ఒకవేళ కమిషన్ సాటిస్ఫై అయ్యి నివేదిక ప్రిపేర్ చేస్తే ఓకే, లేదంటే కమిషన్ సాటిస్ఫై కాకపోతే మాత్రం వీళ్ళు ఇచ్చినటువంటి వివరణతో ఎక్కడ కూడా అంటే అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, రెండు ఎక్కడ టాలీ కాకపోతే మాత్రం ఖచ్చితంగా మరొకసారి వీళ్ళని పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఏదైనా నివేదిక సమర్పించడానికి కాళేశ్వరం కమిషన్ తీసి ఘోష్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించడానికి జూలై ఎండింగ్ వరకు టైం ఉన్న నేపథ్యంలో ఈ గ్యాప్ లో కూడా మరి కొంతమందిని పిలిచే అవకాశం ఉందని చెప్పేసి మాత్రం మనకు అర్థమవుతుంది. రైట్ భవిత, థ్యాంక్ యూ.